పాటలు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. అంతటి మృదుమధురమైన సంగీతం అందించిన చక్రవర్తి ఈ చిత్రంలోని పాటను కేవలం ఒక్క రాత్రిలో కంపోజ్ చేశారట. అద్భుతాలు జరిగేందుకు నెలలు సంవత్సరాలు అక్కర్లేదు అని ఈ విశేషం తేటతెల్లం చేయడం లేదు. ప్రేమాభిషేకంలోని వందనం అభివందనం పాటను బిఏ నారాయణ గారు మీకు వినిపిస్తారు. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం ఒక నందనం. కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువించి తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువించి ఎదురు చూసిన సారిక అభిసారిక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. జీవితమన్నది మూడు నాళ్ళని గమనమన్నది తిరిగి రానిదని ప్రేమన్నది ఒక నటనమని నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నారని నేను ఉన్నారని ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారించి ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారించి సుఖము పోసిన మేనక అభినయమేనక సారీ వందనం అభివందనం నీ ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 అభివందనం నీ అందమే ఒక నందనం. నారాయణ గారు మీ పాటతోటి అక్కినేని గారు ఇక్కడికి ప్రత్యక్షం చేయించేశారు వందనం పాటతోటి. తరువాత పాట సాధారణంగా మనకి వర్షాకాలం ఇప్పుడు ఉండదు, చెన్నైలో ఉంటుంది దక్షిణ ప్రాంతం. కానీ మీకోసం అక్కడి నుంచి మబ్బులు మోసుకొచ్చాం. 2 వాన పాటలు ఇప్పుడు సిద్ధమవుతున్నాయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే ఆకచాటు పిండ తెలిసి బ్యాక్ టు బ్యాక్. చిటపట చినుకులు పడుతూ ఉంటే
1962-63 ప్రాంతాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్కి తన మకాం మార్చుకోవడంతో తదనుగుణంగా సిద్ధమై జగం సూపర్ హిట్లే. ముఖ్యంగా చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే పాట ఒక సంచలనం. ఆ పాటలో బి సరోజాదేవి గారు తలకి స్కార్ఫ్ ధరించి నటించారు. దానికి కారణం అంతకుముందు ఒక తమిళ చిత్రం షూటింగ్లో పాపం ఆమె తలకి గాయం అవడమే. ఆ విషయం తెలియని ప్రేక్షకులు దాన్ని ఫ్యాషన్గా భావించారు. వాన మీద ఎన్ని పాటలు వచ్చినా తెలుగునాట ఈ వాన పాట చిటపట చినుకులు స్థానం చెక్కు చెదరందే. ఆ పాటను ఇప్పుడు వినిపిస్తారు ఎస్వి రమణ గారు, శశికళ గారు. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చైతన్య సరసన ఉంటే చెట్టా పట్టక చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహారేంటో వెచ్చగా ఉంటుందోయ్. చెప్పలేని ఆహారేంటో వెచ్చగా ఉంటుందోయ్. పురుగులు పెళ్ళ ఉరుగుతూ ఉంటే మెరుపులు కళకళ మెరుస్తూ ఉంటే వెలుగులో చెడి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్. కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడుతుంటే కనబడకుంటే కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడుతుంటే అనుకొని హత్తుకుపోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరిది అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్. చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చెలి గుర్దియలో రగిలే వగలే చెలి గుర్దియలో రగిలే వగలే చలి మంటలుగా అనుకుంటే చెప్పలేని ఆహారేంటో వెచ్చగా ఉంటుందోయ్. చెప్పలేని ఆహారేంటో వెచ్చగా ఉంటుందోయ్. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాలే సరసన ఉంటే చెట్టా పట్టక చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్. అందుకని గొడుగులు వెంట తెచ్చుకుని ఉంటారు కదా. తర్వాత పాట కూడా వాన పాటే. ఈ పాటను వినిపిస్తారు పవన్ సురేఖ గారు. తెలుగు సినిమా 1975లోకి ప్రవేశించేటప్పటికీ కృష్ణ, శోభన్ బాబులు కథానాయకులుగా చలామణి అవుతున్నప్పటికీ అక్కినేని, నందమూరి గారుల ప్రాభం ఏమాత్రం తగ్గలేదు. బడిపత్తుల చిత్రంలో తనకి మనవరాలుగా నటించిన శ్రీదేవితో కూడా ఎన్టీ రామారావు గారు జంటగా నటించి వీరిద్దరూ కలిసి నటించిన వేటగాడు చిత్రంలోని వానపాట ఆకు చాటు పిందె తడిసే రామారావు గారి అభిమానులను ఊపు ఊపింది. వారితో ఈల వేయించి గోల చేయించింది.
తెరపైకి కాసులు విసిరేయించింది. చిటపట చినుకులు పాట తెలుగు సినిమా వానపాటలకు సిగ్నేచర్ ట్యూన్ అయితే ఆకుచాటు పింద తడిసే పాట వానపాటలకు విక్టరీ ట్యూన్. వినండి ఇంకా. హలో హలో మిర్చి హలో చెయ్యి హలో